అందరికీ నమస్తే అండి. ప్రపంచం మొత్తం మీద పాకిస్తాన్ చేసిన ఆకృత్యాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న తీరు, పాకిస్తాన్లో ఉగ్రవాదులకు అధికారికంగా సైన్యమే అంత్యక్రియలు జరిపిన విధానం, భారతదేశం మీదకి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపించి దాడులు చేస్తున్న తీరు. సో అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్తో యుద్ధానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇందులో ఎవరి తప్పు ఏమిటి, ఏం జరిగింది, ఈ మొత్తం వ్యవహారాన్ని వివరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 ప్రముఖ దేశాలకు వివరించడానికి, కళ్ళ కట్టినట్టు మొత్తం అంశం మొత్తం చెప్పడానికి కేంద్రం 7 ఎంపీలతో ఒక కమిటీ వేసింది. అందులో అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, డిఎంకే నుంచి ఉన్నారు, టీఎంసీ నుంచి ఉన్నారు. ఇక్కడ టీఎంసీ నుంచి లేరు, జేడీయూ, శివసేన. ఎవరెవరంటే శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన ఎంపీ శశి థరూర్ ఆయన ఉన్నారు. అలాగే రవిశంకర్ ప్రసాద్ అండ్ బైజయంత్ పాండా వీళ్ళిద్దరూ బీజేపీ నుంచి ఉన్నారు. అండ్ సంజయ్ కుమార్ ఝా జేడీయూ నుంచి ఉన్నారు. కనిమొలి డిఎంకే నుంచి, సుప్రియా వాలే ఎన్సీపీ ఎస్పీ నుంచి, అలాగే శ్రీకాంత్ షిండే శివసేన పార్టీ నుంచి. వీళ్ళు ఈ 7 ఎంపీలు కూడా విదేశాలకు వెళ్తారు. వెళ్ళి దాదాపుగా ఒక 25 దేశాల ప్రతినిధులను కలిసి పాకిస్తాన్తో జరిగిన యుద్ధం, ఈ ఆపరేషన్ సింధూర్కి దారితీసిన పరిస్థితులు, పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరు, ఇవన్నీ కూడా చెప్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే అసలు ఈ మొత్తం వాళ్ళకి నిజాలు తెలియాలి కదా, వాళ్ళ మీడియా అక్కడ ఏం రాసిందో, వాళ్ళకి ఏం తెలుసో. సో ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్పడానికి ఈ వీళ్ళు 10 రోజుల పాటు 5 దేశాలకు వెళ్తారంటండి. ప్రస్తుతానికి 10 రోజుల పాటు 5 దేశాలకు వెళ్తారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం కూడా విపక్షాలతో చర్చించి అడిగారనమాట. మే 22వ తేదీన విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతుంది అనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పూర్తిస్థాయి వీడియోలు అండ్ ఫోటోలు, పూర్తిస్థాయి ఆధారాల ద్వారా వీళ్ళు చెప్తారనమాట. సో వీళ్ళు ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు, పాక్ బెదిరింపులను ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ని ఎలా చేపట్టింది, భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతోంది అనేది కూడా, భవిష్యత్తులో మా మీదకి ఎవరైనా వస్తే మేము ఏం చేస్తాం అనేది కూడా చెప్తారు. అలాగే ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యం చేసుకుని దాడులు చేశామని, పాకిస్తాన్లోని సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా చేశామని ఈ సందర్భంగా వివరణిస్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను, పాకిస్తాన్ విధానాన్ని కూడా వీళ్ళు ఎండగట్టబోతున్నారనమాట. ఇది కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, నిజానికి కేంద్రం ఆయా పార్టీలకు లేఖ రాసింది. ఇదిగో మనం ఒక కమిటీని పంపిస్తాము, మీ పార్టీ తరఫున ఒక ఎంపీని సూచించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కూడా కేంద్రం లేఖ రాసింది. అలా రాసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ అండ్ ఎంపీ రాజాబ్రార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్ అండ్ గౌరవ్ గొగోయ్ ఈ పేర్లు సూచించారు రాహుల్ గాంధీ గారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం, అంటే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాహుల్ గాంధీ గారు చెప్పిన 4 పేర్లు కాకుండా ఆయన చెప్పని శశి థరూర్ పేరు ఎంపిక చేసింది. జస్ట్ ఒక 10 రోజుల కిందట మీకు గుర్తుండే ఉంటుంది, కేరళలో నరేంద్ర మోదీ గారు పర్యటిస్తున్న సమయంలో శశి థరూర్ని ఆయన పొగిడారు కూడా. నేను ఇతన్ని పొగిడితే చాలామంది కళ్ళు కుళ్ళిపోతారు, చాలామంది అసూయ పడతారు, కానీ శశి థరూర్ సోకాల్డ్ ఇటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి, మంచి పొలిటీషియన్ కొనియాడారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండా, కాంగ్రెస్ పార్టీ అతని పేరు రిఫర్ చేయకుండానే శశి థరూర్ని ఈ కమిటీలో వేశారనమాట. ఇట్లా బీజేపీ రాజకీయాలు ఇలా ఉంటాయి. సో మొత్తానికి కమిటీ ఫార్మేషన్ అనేది మంచి ఉద్దేశం. వీళ్ళు మొదటి విడతలో 5 దేశాలకు వెళ్తారు, ఆ తర్వాత ఇతర దేశాలకు కూడా వెళ్ళి మొత్తం వివరిస్తారనమాట. థ్యాంక్ యూ.